హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రీడింగ్ ఉంటుందండి. ఈ టాపిక్ పైన నేను ఎప్పుడు చేయలేదు అసలు. సో ఈ రోజు రీడింగ్ ఏంటంటే, సో మీ లైఫ్లో ఒక వ్యక్తి ఉన్నారు. అది ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్ కానీ, లవర్ కానీ, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చండి. సో వాళ్ళు మిమ్మల్ని ఒక మోసం చేసి వెళ్ళిపోవటం కానీ, లేదంటే మిమ్మల్ని ఒక దోషిగా అందరి ముందు నిరూపించి వెళ్ళిపోవటం కానీ, లేదంటే మీ ఎమోషన్స్తో ఆడుకొని వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటం కానీ, ఇలాగ ఏమైనా జరిగి ఉంటే కనుక, సో ఆ వ్యక్తి ప్రస్తుతానికి మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే, వాళ్ళకి ఏమైనా పశ్చాత్తాపం ఉందా, లేదంటే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా, వచ్చి మీకు క్షమాపణ చెప్పే అవకాశం ఉందా, అలాగే ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మీరిద్దరూ కలిస్తే కనుక మళ్ళీ ఈ వ్యక్తి తిరిగి ఆ తప్పుని రిపీట్ చేయకుండా ఉంటారా? సో ఈ 3 క్వశ్చన్స్ అనేది మనం అడుగుతాము. మనకి 3 పైల్స్ ఉన్నాయి మీ ముందు. సో పైల్ నెంబర్ 1 వచ్చేసి ఏ నుంచి హెచ్ వరకు మీ పర్సన్ యొక్క పేరు కనుక ఉంటే కనుక ఇది మీ పైల్ నెంబర్ 1. సో నెక్స్ట్ సెకండ్ ఫైల్ వచ్చేసి ఐ నుండి క్యూ వరకు. ఒకవేళ మీ పర్సన్ నేమ్ ఐ నుంచి క్యూ వరకు ఉంటే కనుక ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నేమ్ అది మీది అనమాట, ఫైల్ నెంబర్ 2. దెన్ గ్రూప్ నెంబర్ 3 వచ్చేసి ఆర్ నుంచి జెడ్ వరకు అనమాట. ఒకవేళ మీ పర్సన్ నేమ్ ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే అది మీకోసం అనమాట ఈ రీడింగ్, ఫైల్ నెంబర్ 3. ఓకే, చూద్దాము అసలు ఏంటి ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎలాగా ఏంటి అనేసి చూద్దాము. ఏ మెసేజ్ వస్తే అది మీకు చెప్తారండి. ఆల్వేస్ పాజిటివ్గానే రాదు, నెగిటివ్గా కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ప్రిపేర్డ్గా ఉండండి, ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. నిన్నటి నా వీడియోని మీరు అందరూ ఎంతో ఆదరించారు, దానికి పేరు పేరున ధన్యవాదాలు. సో మీకు ఇలాగే బాగా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది నేను తీసుకువస్తాను, ఓకేనా? సో ఎందుకంటే నిన్న మన రీడింగ్ అనేది నెగిటివ్ రీడింగ్ వచ్చింది. సో దానికి ఆల్మోస్ట్ ఇది కూడా ఒక కంటిన్యూషన్ అనే చెప్పుకోవచ్చు. సో చూద్దాం. ఫైల్ నెంబర్ 1. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది ఫోన్స్ చేస్తున్నారనమాట. ఫోన్ కాల్స్ నాట్ అలౌడ్ అండి. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను, ప్లస్ నాకు పర్సనల్ రీడింగ్స్ ఉంటాయి, జనరల్ రీడింగ్స్ చేస్తున్నాను. సో నేను చాలా బిజీగా ఉంటాను. ఫోన్లు అనేవి దయచేసి చేయొద్దండి. మీరు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెడితే కనుక నేను మీకు రిప్లై చేస్తాను. అది ఏ విధంగా అంటే నా ఒకవేళ పర్సనల్ రీడింగ్ అయితే కానీ, లేదంటే టారో కోర్స్ కానీ ఏదైనా సరే నేను మీకు పర్సనల్గా నేను వాట్సాప్ అయితే చేస్తాను. వాట్సాప్కి అయితే మెసేజెస్ అయితే చేస్తాను. ఫోన్ కాల్ అయితే లిఫ్ట్ చేయబడదండి. సో నిన్న ఒక ఆమె ఫోన్ చేసి, నేను మీ మెంబర్ని, సబ్స్క్రైబర్ని, నాకు రీడింగ్ చేయండి అని టెలిఫోనిక్ రీడింగ్ ఫ్రీగా అడుగుతూ ఉంది. అమ్మ ఫ్రీ రీడింగ్స్ అంటే నేను చేయనమ్మా. సో మీరు పే చేయగలను అని ఇంట్రెస్ట్ ఉంటేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీ రీడింగ్స్ అయితే మీరు ఎంత నా వ్యూవర్, సబ్స్క్రైబర్ అయితేనూ కూడా ఫ్రీ రీడింగ్స్ అనేది నేను మీకు రోజు ఫ్రీ రీడింగ్ ఇస్తున్నాను కదా, అది మీకు సరిపోతుంది. సో మీరు దయచేసి నాకు ఫోన్ కాల్స్ అయితే చేయొద్దండి, ఓకే? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఫైల్ నెంబర్ 1. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్ని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి, వాళ్ళని ఇమోషన్స్తో ఆడుకొని మోసం చేసి, లేదంటే సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు, అలా వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి ప్రస్తుతానికి నా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? 9 of Pentacles, 8 of Pentacles. ఓకే, సో ప్రస్తుతానికి మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, మిమ్మల్ని చూస్తుంటే కనుక మీరు ఎటువంటి బాధ ఏమీ లేకుండా, ఒకవేళ వాళ్ళు ఏమైతే చేశారో, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారో, లేదంటే మిమ్మల్ని తప్పుగా నిరూపించారో, లేదంటే మీ ఎమోషన్స్తో ఆడుకొని వాళ్ళు వెళ్ళిపోయారో, సో ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా హ్యాపీగా, ఇండిపెండెంట్గా చూస్తున్నారు. సో మీరేంటంటే ఏదైతే మీ లైఫ్లో ఈ బాధ అనేది జరిగిందో, ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనే బాధ, కానీ దాని నుంచి మీరు హీల్ అయిపోయారు. సో దాని నుంచి మీరు బయటపడిపోయారు.
బయటపడి మీ పైన మీరు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. మీ ఆలోచన, మీ దృష్టి అంతా మీ ధన సంపాదన పైన, లేదంటే ఎలా గ్రో అవ్వాలి, ఫ్యూచర్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీరు మీ కెరీర్ గ్రోత్, మీరు డబ్బుల గురించి చూస్తున్నారు. కానీ సో ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తూ మీ లైఫ్ అయితే పాడు చేసుకొని మీరు వెయిట్ చేయటం లేదు. సో అది ఈ వ్యక్తి అయితే అబ్జర్వ్ చేశారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోగానే ఇంకా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేదంటే మీరు ఇంకా జీవితం అంతా ఆగిపోతుంది మీకు, అది ఇది అన్నట్టుగా వాళ్ళు ఊహించారు. అంటే నేను లేకపోతే ఈ పర్సన్కి జీవితమే లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. సో దానివల్లనే వాళ్ళు అనుకున్నారు, నేను వెళ్ళిపోతే కనుక ఈ వ్యక్తి చాలా చాలా డీలా పడిపోతారు, మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి వస్తారు అనుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు. కానీ ఇక్కడ చూస్తే రివర్స్ జరుగుతోంది. మీరేంటంటే చాలా ఇండిపెండెంట్ అయిపోయారు. ఇప్పుడైతే మీకు ఫుల్ ఫ్రీడమ్ అన్నమాట. ఎవ్వరూ అడ్డు ఆపు అనేది లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మీరు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, షాపింగ్ చేయొచ్చు, మీకు డబ్బులు ఉన్నాయి, ఫ్రీడమ్ ఉంది, ఇండిపెండెన్స్ ఉంది, క్లారిటీ ఉంది, ఏం చేయాలి అనే క్లారిటీ ఉంది. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండగా వాళ్ళకి అది చూసి చాలా బాధగా అనిపిస్తూ ఉంది. అయ్యో, నేను అనవసరంగా ఇంత మంచి వ్యక్తిని నేను పోగొట్టుకున్నాను కదా, అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్ని, కాన్ఫిడెంట్ పర్సన్ని నేను వదులుకున్నాను కదా. ఎందుకంటే మీరు ఇంకా ఇంకా అందంగా తయారవుతున్నారు, ఇంకా చాలా అంటే మీ పైన మీరు దృష్టి పెట్టుకుంటున్నారు. మేబీ పార్లర్కి వెళ్ళడం కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, సో హెయిర్ స్టైల్ మార్చడం కానీ, మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం కానీ, సో మీలో చాలా మార్పు అనేది ఆ వ్యక్తి చూస్తూ అసలు అంటే మీరేమైనా ఒక స్టార్టప్ పెట్టచ్చు, ఏదైనా కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేదంటే ఇలాగా యూట్యూబర్ అయి ఉండొచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఇవన్నీ చూస్తూ చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఓ, ఈ పర్సన్ కూడా ఇంతలాగా ఎదగలరా అన్నట్టుగా వాళ్ళకి ఆలోచన ఉందన్నమాట. సో దానివల్ల ఏమనుకుంటున్నారంటే, అయ్యో నేను మళ్ళీ ఫోన్ చేస్తే బాగుండు, మెసేజ్ చేస్తే బాగుండు, మళ్ళీ మాట్లాడి మళ్ళీ అలాగే మునుపట్లాగే ఒక ఫ్లర్టింగు, ఒక జోక్స్ వేసుకొని మాట్లాడడం, హ్యాపీగా మాట్లాడడము, ఒక కమ్యూనికేషన్ అనేది వాళ్ళు మీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు అనమాట. అంటే మీకు చెయ్యాలి అనేసి కోరుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళు అసలు మీ దగ్గరికి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా? సో మీ దగ్గరికి వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం ఉందా? సో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వెనక్కి వచ్చే అవకాశం ఉందా? ఓకే, సో ఒకవేళ వచ్చినా రాకపోయినా వాళ్ళు ఏమైనా క్షమాపణ చెప్పే అవకాశం ఉందా? ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం అయితే నాకు కనిపించట్లేదండి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఉంది, ఒక హార్ట్ బ్రేక్, పెయిన్ అనేది ఉంది. సో థర్డ్ పార్టీ అనేది వెరీ స్ట్రాంగ్గా వాళ్ళని ఆపుతున్నారనమాట. సో మీ దగ్గరికి రాకుండా అనేది థర్డ్ పార్టీ ఎవరి గురించైనా వీళ్ళు విడిపోయి ఉంటే కనుక సో వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఆపుతున్నారు ఈ వ్యక్తిని. సో ఈ వ్యక్తిని మీ దగ్గరికి రానివ్వకుండా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా, బలంగా ప్రయత్నం చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రాలేరు. వాళ్ళకి ఎంత పెయిన్ ఉన్నా, వాళ్ళకి మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నా, సో వాళ్ళకి ముందు మనసులో మీతో మాట్లాడాలి, అసలు మీ అభిప్రాయం ఏంటి తెలుసుకోవాలి, మీతో ఫ్లర్ట్ చేయాలి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు వేరే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒప్పుకోవటం లేదు. అది రొమాంటిక్ థర్డ్ పార్టీ లాగే కనిపిస్తూ ఉంది నాకు. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ అయితే కనుక ఇంకొక ఫ్రెండ్ అయి ఉండొచ్చు, క్లోజ్ ఫ్రెండ్ మీలాగే. సో వాళ్ళు వీళ్ళని ఆపుతూ ఉండొచ్చు. కానీ క్షమాపణ అయితే చెప్తారండి. ఎందుకంటే వాళ్ళు ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు. అవును, ఈ తప్పు జరగడంలో నాది కూడా చాలా పాత్ర ఉంది, నేనే తప్పు చేశాను అన్నట్టుగా మీకు క్షమాపణ చెప్పే అవకాశం అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కానీ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీరిద్దరూ కలిసి ఉండే అవకాశం మాత్రం నాకు కనిపించటం లేదు. ఓకే, సో వాళ్ళైతే ఈ పెయిన్ ఉంది, హార్ట్ బ్రేక్ ఉంది, వాళ్ళైతే మీకు క్షమాపణ అయితే చెప్తారు. ఓకే, దానివల్ల ఏంటంటే మీతో ముందుకి వెళ్ళటానికైతే నాకు అవకాశం కనిపించట్లేదు. బట్ స్టిల్ చూద్దాము, ఏమైనా అవకాశం ఉందా అసలు. సో వాళ్ళు మా వ్యూవర్, పైల్ నెంబర్ 1 వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా? వస్తే గనక వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటారా? ఓకే,
సో ఒకవేళ వస్తే కనుకండి, అంటే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ వెరీ వెరీ లాంగ్ ఫ్యూచర్ అనమాట. ఇప్పుడు వెంటనే అయితే రారు. సో మీకు ఒకవేళ అంత పేషెన్స్ ఉంది, వెయిట్ చేసే పేషెన్స్ ఉంది అంటే కనుక సో వాళ్ళు ఒక స్టేబుల్ కమిట్మెంట్తో వస్తారు. కొన్ని ఇయర్స్ పట్టేస్తుందండి, అది అంత తొందరగా అయితే అవ్వదు. సో కొన్ని ఇయర్స్, ఒక 3 years పైనే పడుతుంది. సో వాళ్ళు వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తాను అంటే కనుక వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ థర్డ్ పార్టీని వదిలించుకొని వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఓకేనా? కాకపోతే వీళ్ళు వచ్చి ఇంకా వస్తే కనుక మీరు ఇంకా పర్మనెంట్గా లాయల్గా ఉంటారు. మీకు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక కింగ్ క్వీన్ వచ్చారనమాట. అంటే వాళ్ళు ఏంటంటే మ్యారీడ్ కపుల్, వాళ్ళేమో వైఫ్ అండ్ హస్బెండ్ సోల్మేట్స్ లాగా. సో వీళ్ళు ఏంటంటే ఒకవేళ మీ లైఫ్లో కనుక వస్తే ఆఫ్టర్ 3 years సో వాళ్ళు పర్మనెంట్గా మీతో ఉండిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక లాయల్ పార్ట్నర్గా ఫీల్ అవుతున్నారు, కమిట్మెంట్ అనేది ఇస్తారు. సో మీరిద్దరూ లైఫ్ లాంగ్ కలిసే అవకాశం ఉంది. కానీ మీరు దానికోసం ఓపికగా వెయిట్ చేయగలిగితే వాళ్ళు వచ్చే 3 years పైన వచ్చే అవకాశం అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతానికైతే రారు. వాళ్ళు ప్రస్తుతానికి పూర్తిగా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో అయితే ఉన్నారు. మీ గురించిన ఆలోచన ఉంది, మీ గురించిన పశ్చాత్తాపం ఉంది, మీకు సారీ చెప్పాలని ఉంది, చెప్తారు కూడా. కానీ మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీ లైఫ్లోకి రావాలి అంటే కనుక వాళ్ళకి అంత తొందరగా అయితే అవ్వదు. ఎందుకంటే వాళ్ళు వేరే కనెక్షన్లో కానీ వేరే ఇన్ఫ్లుయెన్స్లో కానీ పడిపోయారనమాట. సో ఇది ఇక్కడ మనకి కనిపించే యొక్క రీడింగ్ అనమాట. సరే, ఒక గైడెన్స్ కార్డ్ తీసుకొని మనం ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, మనకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఏంజల్స్ అండ్ యూనివర్స్ మనకి ఇచ్చే గైడెన్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఏమి ఇస్తారు గైడెన్స్? మా వ్యూవర్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి? మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఓకే, సో మిమ్మల్ని మీరు ధైర్యంగా పెట్టుకోవడానికి కానీ ఈ జరిగిన మా లైఫ్లో జరిగిన ఈ పాస్ట్ ఏదైతే ఉందో, ఒక ట్రామా ఏదైతే ఉందో దాని నుంచి బయటపడటానికి కానీ మీకు మెడిటేషన్ అనేది మీకు ఆన్సర్స్ అనేది ఇస్తుంది. ఎందుకు ఇలా జరిగింది, ఈ వ్యక్తి నా లైఫ్లోకి ఎందుకు ఇలాగ వచ్చారు, మా ఇద్దరి మధ్య ఎందుకు ఇలా జరిగింది అని మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే కనుక మెడిటేషన్లో మీకు దానికి ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో మీరు మెడిటేషన్ అనేది చేయటం అలవాటు చేసుకోండి. మీకు ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. ఓకే, సో ఇదండి మీ రీడింగ్. ఫైల్ నెంబర్ 1 ఎలా అనిపించింది కొత్త టాపిక్ మీకు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఫైల్ నెంబర్ 2 ఎవరైతే ఈ ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో, గ్రూప్ నెంబర్ 2 I నుంచి Q వరకు కనుక మీ వ్యక్తి పేరులో ఫస్ట్ లెటర్ ఉంటే కనుక ఇది మీ రీడింగ్, ఫైల్ నెంబర్ 2. సరే చూద్దాము. మీ మనసులో ఉండే వ్యక్తి, మీరు ఎవరి గురించి అయితే ఇప్పుడు ఆలోచించి చూస్తున్నారో ఈ రీడింగ్, సో ఆ వ్యక్తి మిమ్మల్ని చీటింగ్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు, మిమ్మల్ని తప్పుగా నిరూపించి అందరి దగ్గర మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు, లేదంటే మీ ఎమోషన్స్తో ప్లే చేసుకొని ఆడుకొని వదిలేసి ఉండొచ్చు. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అసలు ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తే కనుక ఏం ఆలోచిస్తున్నారు? 6 of Swords అండ్ ద ఫూల్. ఓకే, సో వాళ్ళు ఆలోచన అంటే చాలా ఒక పెయిన్ఫుల్ ఇవే ఉన్నాయండి వాళ్ళకి. మీతో మంచి హ్యాపీ మూమెంట్స్ అయితే నాకు కనిపించట్లేదు. సో వాళ్ళు మీ గురించి ఆలోచించినప్పుడల్లా ఒక పెయిన్ అనేది కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక డిస్టర్బెన్స్ వల్ల, ఒక ఫైట్ వల్ల, రోజుకి ఒక గొడవల వల్ల, అనుమానాలు, లేదంటే ఇద్దరు ఒకరినొకరు అనుకోవడం, మాటలు. సో దీనివల్ల ఏంటంటే ఈ బాధలు, ఈ అశాంతి భరించలేక వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు, వాకవే చేసేసారు ఈ కనెక్షన్ నుంచి. సో మేబీ వాళ్ళు డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీకి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే రకరకాల మంది రకరకాలుగా చెప్తున్నారు వీళ్ళకి మీ గురించి, వాళ్ళకి చెప్పడము. సో ఇదంతా ఏంటంటే అయ్యో నేనేంటి రాంగ్ పర్సన్తో నేను ఇన్వాల్వ్ అయ్యానా, రాంగ్ పర్సన్తో ఫ్రెండ్షిప్ చేశానా అన్నట్టుగా వాళ్ళకి ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చేసింది మీ పైన. సో దానివల్ల వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళకి బాధ అనేది ఉంది. అయ్యో నేను ఏమైనా తప్పు చేశానేమో అన్నట్టుగా ఒక పశ్చాత్తాపం అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది.
సో వాళ్ళు డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు, మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. నేను ఏం చేశాను, ఎందుకు జరిగింది ఇలాగా అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ప్రస్తుతానికంటే, ఏదైనా చేసి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, ఒక రిస్క్ తీసుకొని ఈ కనెక్షన్ అయితే ముందుకు తీసుకువెళ్ళాలి, చూద్దాము ఏమైతే అవుతుంది అన్నట్టుగా ఒక రిస్క్ తీసుకొని ముందుకు వచ్చే ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఏంటంటే న్యూ బిగినింగ్ అయితే చేయాలి, ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ట్రావెల్ చేయాలి, డిఫరెంట్ ప్లేసెస్ తిరగాలి. సో ఇవన్నీ కోరికలు అయితే వాళ్ళకి ఉన్నాయి మనసులో. కానీ అవి ఎంతవరకు వాళ్ళు ఆచరణలో పెడతారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్. సో వాళ్ళు తన తప్పు అనేది తెలుసుకుంటారా? సో వాళ్ళు ఏమైతే మీతో చేశారో ఆ తప్పు అనేది వాళ్ళు తెలుసుకుంటారా? సో మీ పట్ల ఏదైతే వాళ్ళు బ్యాడ్గా బిహేవ్ చేశారో వాళ్ళు తన తప్పు అనేది తెలుసుకుంటారా? వాళ్ళకి తను ఏం తప్పు చేశారనేది అర్థమైందా? 4 ఆఫ్ సోర్డ్స్. తప్పు చేస్తే కనుక వాళ్ళు మీకు క్షమాపణ చెప్పే అవకాశం ఉందా? 8 ఆఫ్ కప్స్. ఓకే, సో వాళ్ళకి తన తప్పు చేసినట్టుగా తెలుసండి, వాళ్ళకి ఆ భయం కూడా ఉంది. అయ్యో నేను అనవసరంగా ఈ వ్యక్తిని బాధ పెట్టాను, నాకేమైనా బ్యాడ్ కర్మ వస్తుందేమో, సో నెగిటివ్ కర్మ వస్తుందేమో అన్నట్టుగా వాళ్ళకి ఒక భయం కూడా ఉంది. వాళ్ళు అలాగా మీకు దూరంగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఇంకా నేను ఆ బ్యాడ్ కర్మ అనేది పెంచుకోవాలనుకోవటం లేదు అన్నట్టుగా మీ దగ్గర నుంచి విడిపోయారు. సో కానీ వాళ్ళు క్షమాపణ చెప్పే అవకాశం అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదండి, ఎందుకంటే వాళ్ళు వాకవే చేసేసారు, కంప్లీట్గా వాకవే చేసేసారు. సో వాకవే చేసి వాళ్ళైతే క్షమాపణ అయితే చెప్పేలాగైతే నాకు ఇక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళ మనసులో ఉంది ఫీలింగు. కాకపోతే వాళ్ళకి మేబీ ఒక ఈగో, ప్రైడ్ అనొచ్చు, లేదంటే ఒక భయం అనొచ్చు. ఒకవేళ వాళ్ళు మీకు సారీ చెప్తే కనుక పరిస్థితులు ఎలా ఉంటాయి, మీరు ఏమైనా అగ్రెసివ్గా మారి వాళ్ళని ఏమైనా 10 మందిలో తిడతారా, లేదంటే వాళ్ళని ఏమైనా పరువు నష్టం చేస్తారా? సో ఇవన్నీ కూడా భయాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకని నాకు ఎందుకు వచ్చింది అన్నట్టుగా వాళ్ళు ఒక దూరంగా వెళ్ళిపోయి ఒక చోట దాక్కొని ఉన్నారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవి మార్చేసి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మీకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా మీ దగ్గరికి రావద్దు, మీతో ఒక క్షమాపణ అవన్నీ కూడా చెప్పాలి అనేసి అయితే అనుకోవటం లేదు. సో వాళ్ళ ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచన అయితే లేదు. ఓకే, ఫ్యూచర్లో మీరు కలిసే అవకాశం ఉందా? కలిస్తే గనక ఆ వ్యక్తి మీకు మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయకుండా ఉంటారా? ఫ్యూచర్లో మీరిద్దరూ కలిసే అవకాశం ఉందా? సో కలిస్తే గనక మళ్ళీ ఈ వ్యక్తి ఆ తప్పుని రిపీట్ చేయకుండా ఉంటారా? ఓకే, సో వాళ్ళైతే కలిసే అవకాశం అయితే నాకు కనిపించట్లేదండి, ఎందుకంటే మీ ఇద్దరికి మధ్యలో జరిగిన ఏదైతే ఒక ఇష్యూస్ ఉన్నాయో అది కాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ సమస్యలు కూడా ఉన్నాయన్నమాట, ఆర్థిక సమస్యలు. సో వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కష్టపడటమే వాళ్ళకి అయిపోతుంది, కానీ ఇంకా వేరే విషయాలు ఆలోచించడానికి వాళ్ళకి టైం లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ మీతో కలిసే అవకాశం అయితే కనిపించట్లేదు. సో వాళ్ళైతే ఒంటరిగా ఉండడానికే ఆలోచిస్తున్నారు. మీరు ఎక్కడైనా చూసారంటే కనుక సో వాళ్ళు ఎక్కడ చూసినా సరే ఒంటరిగానే ఉండాలి, ఒంటరిగా తనలో తనే ఉండాలి. ఏదో ఒక కవి అన్నట్టుగా నాలో నేనే మిగలాలి అన్నట్టుగా సో వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారనమాట. సో ఇన్ ఫ్యూచర్ రిపీట్ చేయకుండా ఉంటారా అంటే వాళ్ళ వృత్తే అదనమాట, వేరే వాళ్ళతో కనెక్ట్ అవటం కానీ, లేదంటే ఒక ఆఫీస్ పని కానీ, బిజినెస్ పని కానీ. సో వాళ్ళు రకరకాల మనుషులు కలుస్తుంటారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఒక కొలాబరేషను, టీం వర్క్ అన్నట్టుగా వాళ్ళందరితో కలిసే ఉంటారు. సో వాళ్ళందరితోని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళందరితో మళ్ళీ ఒక రిలేషన్షిప్లో పడ్డము, బ్రేక్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఈ వ్యక్తి ఏంటంటే మీ చేతికి చిక్కే ఒక వ్యక్తి అయితే కాదండి. సో ఈ వ్యక్తి ఏంటంటే పూర్తిగా మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళ మనసులో ఉంది మీతో కలవాలని, కానీ వాళ్ళు కలవరు. వాళ్ళకి భయం ఉంది, ఈగో, ప్రైడ్ ఉంది. వాళ్ళకి తను చేసిన తప్పు అనేది తెలుసు, కానీ అది చెప్పే ధైర్యం అయితే లేదండి. సో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి మళ్ళీ రావాలి అనుకోవటం లేదు, మీరిద్దరూ మళ్ళీ కలిసే అవకాశం కూడా లేదు. సో ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఎలా ఉంటారనేది మనకు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళ
లైఫ్ స్టైల్ అనేది అలాగే కొనసాగుతుంది, అందులో ఎటువంటి మార్పు ఉండదు. సో మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళ లైఫ్ స్టైల్ అదే అనమాట. అంటే వాళ్ళ మెంటాలిటీ కొంతమందిని మార్చలేం మనము. సో అటువంటి ఒక మొండి వ్యక్తిత్వం గల వ్యక్తి అన్నట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఒక లాస్ట్ ఏంజల్ గైడెన్స్ తీసి మనం ఈ రీడింగ్ అనేది ఎండ్ చేద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? కాంప్రమైజ్. ఓకే, మీరు ఒక కాంప్రమైజ్కి అనేది రావాలి. ఒక అంటే లేదు ఇంకా ఈ వ్యక్తి నా లైఫ్లోకి రారు, లేదు ఈ వ్యక్తి ఇలాంటి వారే అన్నట్టుగా మీరు ఒక కాంప్రమైజ్కి రావాలి. అంటే ఏమంటారు, అర్థం చేసుకోవాలి, మీరే అణుకుగా ఉండాలి, మీరే అర్థం చేసుకొని మీరే కాంప్రమైజ్ అయిపోవాలన్నమాట. ఈ పరిస్థితిలో, ఈ సమస్యలో మీరే తగ్గాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి అయితే మీకు ఏమీ దొరికే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వేరు. సో మీకు వాళ్ళకి సెట్ కాదు అన్నట్టుగా అర్థం చేసుకొని మీరే సైడ్ అయిపోవడం అనేది మీకు అన్ని విధాలుగా మంచిది. ఓకే, సో ఇది పైల్ నెంబర్ 2. ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో ఇది పైల్ నెంబర్ 3, అంటే గ్రూప్ నెంబర్ 3. ఒకవేళ మీ పర్సన్ నేమ్ వచ్చేసి R నుంచి Z వరకు ఉంటే రీడింగ్ మీకోసము. చూద్దాము. అసలు మనము 3 క్వశ్చన్స్ అడుగుతున్నాం కదా, సో దానికి ఒక్కొక్క దానికి ఆన్సర్ చూద్దాము. మిమ్మల్ని వదిలేసిన వ్యక్తి, మిమ్మల్ని చీటింగ్ చేసిన వ్యక్తి, లేదంటే మీ ఇమోషన్స్తో ఆడుకొని వదిలేసిన వ్యక్తి, లేదంటే మిమ్మల్ని తప్పుగా నిరూపించి అందరి మధ్యలో మిమ్మల్ని వదిలేసిన వ్యక్తి, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి? వాళ్ళ తప్పు తెలుసుకున్నారా? వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ తప్పు అనేది వాళ్ళు తెలుసుకున్నారా? ఓకే, సో ఇక్కడైతే ఉన్న అన్ని పైల్స్లోకి ఈ పైల్ కొంచెం బాగా అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు లాయల్గా ఉన్నారండి. సో ఈ వ్యక్తి ఏంటంటే ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు, లేదంటే మీ కొలీగ్ అవ్వచ్చు, లేదంటే ఆఫీస్ రిలేటెడ్ అవ్వచ్చు, బిజినెస్ రిలేటెడ్ అవ్వచ్చు. సో ఈ వ్యక్తి మీకు బాస్ అయి ఉండొచ్చు, లేదంటే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే తన అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారు అనేది అయితే వాళ్ళకి తెలుసు. దానివల్ల ఏంటంటే చాలా సైలెంట్గా కామ్గా ఉన్నారు ప్రస్తుతానికి. కానీ వాళ్ళు మీ గురించి అయితే చాలా లాయల్గా ఉన్నారు, మంచిగా ఆలోచిస్తున్నారు, మీకు మంచే జరగాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఒక డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు. సో మిమ్మల్ని వాళ్ళ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఒక లాయల్ పార్ట్నర్గా వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే మీరు పడే కష్టాన్ని చూస్తున్నారు, మీరు ఎంత కష్టపడి ఎదుగుతున్నారు, పైకి వస్తున్నారు. సో మీరు అది డబ్బుల పరంగా కావచ్చు, లేదంటే మీరు మీ ఏదైనా బిజినెస్ పరంగా కావచ్చు. సో మీరు ఎలాగా కష్టపడి మీరు స్టెప్ బై స్టెప్ ఎక్కి మీరు పైకి వస్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తున్నారు. ఈ వ్యక్తి బాగా డబ్బున్న వ్యక్తి అవ్వచ్చు, లేదంటే మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి అవ్వచ్చు. సో వీళ్ళు మీ గురించి అయితే చాలా మంచి అభిప్రాయం అయితే ఉంది. కానీ ఇక్కడ మోస్ట్లీ ఇది ఒక ఫ్రెండ్షిప్ లాగా మాత్రమే కనిపిస్తూ ఉంది నాకు. సో వాళ్ళకి ఏంటంటే మీ పైన మంచి అభిప్రాయం ఉంది, మంచి ఆలోచనలు ఉన్నాయి. సో మీరంటే ఇష్టం కూడా ఉంది. మీరంటే ఇష్టం కూడా ఉంది. సో చూస్తున్నారు మీకు మంచి జరగాలి, మీరు పైకి రావాలి, మీరు ఎదగాలి అన్నట్టుగా అయితే వాళ్ళు మంచిగానే ఆలోచిస్తున్నారు మీ గురించి. సో ఇంకా చూద్దాము. ఈ వ్యక్తి తన తప్పు అనేది తెలుసుకున్నారా? సో ఇన్ ఫ్యూచర్ ఏమైనా తెలుసుకుంటారా? మీ పట్ల వీళ్ళు చేసిన తప్పు అనేది వాళ్ళకి తెలుస్తుందా? ఓకే, సో మీ పట్ల వీళ్ళు చేసిన తప్పు అనేది వాళ్ళు తెలుస్తుందా? వాళ్ళు తన తప్పు తను తెలుసుకుంటారా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. డెత్ అండ్ తెలుసుకుంటే మీకు క్షమాపణ చెప్పే అవకాశం ఉందా? 8 ఆఫ్ కప్స్. ఈ వ్యక్తి కూడా చెప్పరండి, క్షమాపణ అయితే చెప్పరు వీళ్ళు. తన తప్పు కూడా తనకి ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే యాక్చువల్గా నేనేం తప్పు చేయలేదు, అది పరిస్థితుల ప్రభావము. ఈ కనెక్షన్ కానీ ఈ ఫ్రెండ్షిప్ కానీ ఏదైతే ఉందో ఒక మార్పు చెందాల్సి వచ్చింది, మార్పు చెందాలి కాబట్టి నేను ఆ విధంగా బిహేవ్ చేశాను. ఎందుకంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరము ఈ కనెక్షన్కి, ఈ రిలేషన్షిప్కి, ఫ్రెండ్షిప్కి. సో దానివల్ల నేను ఆ విధంగా బిహేవ్ చేశాను అంటే తనని తను డిఫెండ్ చేసుకుంటున్నారు.
తనేంటంటే ఈ కనెక్షన్లో ఒక మార్పు రావాలి, అందుకనే ఎండ్ అయిపోయింది, అందుకనే నేను వదిలేశాను. ఎందుకంటే నేను ఇంక ఇది నాకు ఏ విధంగానూ ఇది ఉపయోగానికి లేదు, ఈ కనెక్షన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఇది ఏ విధంగానూ నాకు పనికి రాదు, ఇది నాకు చెడే చేస్తుంది కానీ మంచి చేయట్లేదు, అందుకని ఇక్కడ ఒక చేంజ్ రావాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, అందుకనే నేను వాకవే చేసేసాను, అందుకని ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది అంటున్నారు. కానీ సో వాళ్ళకి ఎటువంటి గిల్ట్ అనేది నాకు కనిపించట్లేదు. మీరంటే మంచి అభిప్రాయం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఒక తను చేసింది తప్పు అని అయితే వాళ్ళకి అనిపించట్లేదు. వాళ్ళు క్లియర్గా చూస్తున్నారు. సో నేనేం తప్పు చేశాను, ఆ టైంలో నాకు అలా బిహేవ్ చెయ్యాలి అనే అది అవసరం వచ్చింది కాబట్టి నేను అలా బిహేవ్ చేశాను, అంతేగాని అది నా తప్పు అయితే కాదు అన్నట్టుగా వాళ్ళు క్షమాపణ కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు వాకవే చేసేసారు. సో దానివల్ల అయితే క్షమాపణ కూడా వాళ్ళు చెప్పే అవకాశం లేదు. సో ఇన్ ఫ్యూచర్ మీరిద్దరూ కలిసే అవకాశం ఉందా? ఇన్ ఫ్యూచర్ మీరిద్దరూ కలిసే అవకాశం ఉందా? ఒకవేళ కలిస్తే గనక సో వాళ్ళు మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా బాగా ఉంటారా? ఇన్ ఫ్యూచర్ మీరు కలిసే అవకాశం ఉందా? ఒకవేళ కలిస్తే గనక మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా వాళ్ళు ఉంటారా? ఇన్ ఫ్యూచర్ మీరిద్దరూ కలిసే అవకాశం ఉందా? కలిస్తే గనక మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉంటారా? 3 of Pentacles, 5 of Pentacles. ఓకే, సో మీరు కలిసే అవకాశం అయితే ఉందండి. కానీ ఇది మ్యాక్సిమం నాకు మొత్తం స్ప్రెడ్ చూస్తేనే కూడా వీళ్ళు ఒక ఫ్రెండ్షిప్గానే మీరు చూస్తున్నారు, ఒక కొలీగ్ గురించి చూస్తున్నారు, లేదంటే ఒక బాస్ గురించి చూస్తున్నారు, అంతేగాని ఇక్కడ లవ్గా నాకేమీ కనిపించట్లేదు. ఒకవేళ ఉంటే కూడా వన్ సైడెడ్ అయి ఉండొచ్చు, మీ సైడ్ నుంచి ఏమైనా ఉండిండొచ్చు. కానీ సో వాళ్ళు ఏంటంటే ఒక కొలాబరేషన్, ఒక టీం వర్క్ అనేది మీరు మళ్ళీ కలిసి పనిచేయటం కానీ మళ్ళీ కలవటం కానీ, సో వాళ్ళు అందరితో ఎలా ఉంటారో మీతో కూడా అలాగే ఉంటారు. సో అందులో అయితే ఎటువంటి మార్పు ఉండదు. మీరు కొలాబరేషన్ చేసుకొని వాళ్ళతో మీరు కలిసే ఉంటారు. ప్లస్ ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు మ్యారీడ్ పర్సన్ అయితే కనుక వాళ్ళ వైఫ్ ఉంటారు, మీరు ఉంటారు యాజ్ అ ఫ్రెండ్. ఓకే, సో అలాగా మేము కంటిన్యూ చేస్తారు. సో మళ్ళీ తిరిగి వాళ్ళు రిపీట్ చేయకుండా ఉంటారా అంటే కనుక అసలు వాళ్ళు తప్పే చేయలేదు అన్నట్టుగా వాళ్ళ ఇదనమాట. సో వాళ్ళు సింగిల్గానే ఉంటారు, వాళ్ళు ఎవరితోనూ ఎటువంటి రిలేషన్షిప్స్ అనేది పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్గా ఫైనాన్షియల్గానే ఉంది వాళ్ళ ఆలోచన. ఇక్కడ మొత్తం మీరు స్ప్రెడ్ చూసారంటే కూడా మొత్తం పెంటికల్సే ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే మనీయే ఇంపార్టెంట్ అనమాట. రిలేషన్షిప్స్, ప్రేమ ఇవన్నీ కాకుండా వాళ్ళకి మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళు నార్మల్గా ఉంటారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా వాళ్ళ ఆలోచన. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి ఫ్యూచర్లో రీయూనియన్ జరుగుతుంది. కాకపోతే యాజ్ అ ఫ్రెండ్ మీరిద్దరూ కలిసి ఉంటారు. సో ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఒంటరిగానే ఉంటారు. వాళ్ళకేమి మన లైఫ్లో ఇంక వేరెవ్వరూ రారు, ఎటువంటి నెగిటివ్గా అయితే బిహేవ్ చేయరు. సో ఇలాగా మీ జీవిత ప్రయాణము ఈ పర్సన్తో అయితే జరగబోతుంది. సో ఇంకా లాస్ట్గా ఒక గైడెన్స్ కార్డు తీసుకొని ఈ రీడింగ్ అనేది మనం ఎండ్ చేద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మీరు మా పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇచ్చే 3 మేబీ పైల్ నెంబర్ 2 కూడా మీకు ఏమైనా వర్తిస్తుందేమో. సో పైల్ నెంబర్ 3 వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇంప్రూవింగ్ హెల్త్. ఓకే, సో ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఈ వ్యక్తి గురించి ఆలోచించి మీరు ఏమైనా హెల్త్ పాడు చేసుకుంటే కనుక హెల్త్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్లో మీ హెల్త్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మీకు ఒక కాంప్రమైజ్ లాగా ఇద్దరు కలవటము, ఒక అండర్స్టాండింగ్ రావడము, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండిపోవటము, సో కలిసి ఒక హ్యాపీగా ఒక హెల్తీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయటము జరుగుతుంది. సో దానివల్ల మీ హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.